కళ్యాణదుర్గం నుంచి మా ఊరికి కేవలం 10 నిమిషాల్లో వచ్చేయచ్చు, కానీ జాతర రోజు మాత్రం గంట పైన పట్టింది. రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఊరు ఎంట్రన్స్ లోకి 5 నిమిషాలకు వస్తే అక్కడ నుంచి ఊర్లో రావడానికి మినిమం గంట సేపు పడతా ఉంది. మా ఊరు ఎంట్రన్స్ లోనే పోలీసు వాళ్ళు అయితే కార్లను అసలు అలో చేయలేదు. ఇట్లాంటి పార్కింగ్ ప్లేస్ లో 3 ఫుల్ అయిపోయాయి. ఒకవేళ ఈ కార్లని ఊర్లోకి కనిస్తే ఇంకా అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. అంతమంది జనాలు అయితే వచ్చారు మా ఊరికి. రోడ్లు మొత్తం బురద అయితే ఉన్నాయి, కానీ నువ్వు ఏ సందులో చూసినా ఫుల్ జనం అయితే కనిపిస్తున్నారన్నమాట. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మేము ఇంకో పొట్టెల్ని కొట్టడానికి 4 గంటలకల్లా మా తోట దగ్గరికి వెళ్ళాం. పొట్టెల్ని తీసుకుని ట్రాక్టర్ లో మా తోటలో ఏం పంట పెట్టినా పంట కోసినా సరే ఇక్కడికి వచ్చి ఫస్ట్ పూజ అయితే చేస్తామన్నమాట. ఎప్పటి నుంచో ముక్కుందండి ఇక్కడ ఒక పొట్టెల్ని కొట్టాలని చెప్పేసి, ఇంకా అందుకోసం ఇక్కడికి వచ్చి పూజ అయితే కంప్లీట్ చేసి ఇప్పుడైతే పొట్టెల్ని కొడతా ఉన్నాం అనమాట. నాకైతే 2 డేస్ నుంచి అస్సలు నిద్ర లేదు. కళ్ళు మొత్తం ఫుల్ రెడ్ అయిపోయి చాలా మండుతున్నాయి కళ్ళు కూడా. ఇంకా పొట్టెల్ని కొట్టిన తర్వాత మా అమ్మ మా అక్క వాళ్ళందరూ కలిసి ట్రాక్టర్లు అయితే తీసుకుని వెళ్తా ఉన్నారు. ఇంకా అక్కడ ముసరు తీసుకుని తోట మొత్తం చెల్లాలని చెప్పేసి నేను మా నాన్న తీసుకుని వెళ్తా ఉన్నాము. ఇంకా చాలా పూజలు అయితే చేశారు. అవన్నీ నేనైతే కవర్ చేయలేకపోయాను, ఇంట్లో పనులు ఉన్నాయని చెప్పి. ఆల్మోస్ట్ మా మామయ్య మెయిన్ అన్ని కవర్ చేశారు. ఇలా జరిగింది మా మామయ్య ఊర్లో జాతర. ప్లీజ్ మా మామయ్య ఛానల్ కి మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలుకి మర్చిపోకండి.